కుల్భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ తొలి విజయం సాధించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కేసులో విజయం సాధించేందుకు భారత విదేశాంగ శాఖ శ్రమ అంతా ఇంతా కాదు. అయితే న్యాయస్థానంలో భారత వాదన వినిపించిన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కృషి విశేషమైనది. దేశం కోసం ఆయన ఫీజునే త్యాగం చేసి తన అనుభవాన్ని రంగరించి పాకిస్తాన్కు గట్టి షాక్ ఇచ్చిన సాల్వేపై ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కోర్టులో మన తరపున ఆయన వాదించాలంటే లక్షల రూపాయల ఫీజులు సమర్పించుకోవాల్సిందే. కొన్ని సందర్భాల్లో అవి కోట్లలోనూ ఉండే అవకాశముంది. అంతటి కాస్ట్లీ న్యాయవాది ఆయన. బడా రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు మాత్రమే ఆయన ఫీజును తట్టుకోగలరు. మరి అలాంటి ఆయన భారత్ తరపున అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదిస్తే కేంద్రం ఎంత సమర్పించుకోవాలి? వాస్తవానికి దేశ ప్రతిష్ఠ కోసం కోట్ల రూపాయలు ఇచ్చినా తక్కువే. కాని ఆయన తీసుకున్న ఫీజు మాత్రం కేవలం ₹1. ఆయనే హరీష్ సాల్వే. కుల్భూషణ్ జాదవ్ కేసును హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదించేందుకు కేంద్రం సాల్వేను ఆశ్రయించింది. ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని స్వీకరించారు. అయితే ఫీజు మాత్రం కేవలం ₹1 వసూలు చేశారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా వెల్లడించారు. సాల్వే వాదనలతో సంతృప్తి చెందిన ఐసీజే ధర్మాసనం భారత్కు అనుకూల తీర్పు వెలువరించింది. దీంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర నుంచి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సహా అనేక మంది మంత్రులు సాల్వేను పొగడ్తలతో ముంచెత్తారు. భారత్ వాదనను ఆయన సమర్థవంతంగా వినిపించారని సుష్మా కితాబిచ్చారు. అనంతరం ఆమెకు ఫోన్ చేసిన ప్రధాని మోదీ ఈ కేసులో విజయం సాధించడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ, న్యాయవాది హరీష్ సాల్వే చేసిన కృషిని అభినందించారు. కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు కూడా సాహో సాల్వే అంటూ ప్రశంసించారు. అటు బాలీవుడ్ ప్రముఖులు కూడా హరీష్ సాల్వేను పొగడ్తలతో ముంచెత్తారు.